రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకు 1993 దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష 1994 నుంచి ఏ సంవత్సరమైనా తీసుకో అధ్యక్ష, మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష. ఇక్కడ కనబడుతుంది ఊరికి నెంబర్స్, ఎందుకంటే అది కూడా పెట్టామనంటే ఇంక యాటికాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష, రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకోండి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు, ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉంటే, ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష, ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పోనీ ఇంకొక స్లైడ్ చూస్తాం అధ్యక్ష, ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అధ్యక్ష. పోనీ ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీ అంత విజనరీ అయితే అధ్యక్ష, నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి, అంత గొప్ప విజనరీ అయితే అధ్యక్ష, ఆయన పాలనలో రాష్ట్రం అంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష, దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన జిఎస్డిపి వాటా నిజంగానే ఆయన విజనరీ అయితే అధ్యక్ష, దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత, దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే, ఆయన పీరియడ్ ఆ 5 years 2014 నుంచి 2019 దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో 4.47% దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే, మన హయాంలో అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో మనము 4.82% మనం కాంట్రిబ్యూట్ చేసాం దేశానికి. అంటే ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? అంతో ఇంతో ఈ లెక్కలు చూస్తే అంతో ఇంతో దేశానికైనా రాష్ట్రానికైనా మనమే సంపద సృష్టించినట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉంది. అది కూడా ఏంది అధ్యక్ష, కోవిడ్. అది కూడా అధ్యక్ష కోవిడ్ 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం, ఖర్చులు పెరగడం, ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన అప్పులను సర్వీస్ చేసుకుంటూ రావడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత మంచి చేసే విధంగా ఇన్ని స్కీమ్స్ అమలు చేయడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన హయాంలో ఏ స్కీము లేదు, ఏ బటను లేదు, ఏ మంచి చేసింది లేదు. అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఇంటూ నేషనల్ కిటీ ఆఫ్ జీడిపిలో చూస్తే 4.47% ఆయన హయాం జరిగితే, మన హయాంలో 4.82% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, క్లియర్గా కనిపిస్తాం.